ప్రాణాలు పణంగా పెట్టిన అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు అందరికీ శుభోదయం, నా నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారంటే చేతులు పైకి పెట్టండి. వెరీ గుడ్, సూపర్. సో ఈరోజు మీ అందరినీ నవ్వించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను, మీ తెలుగు అమ్మాయి నిరీష. సో మీరు నవ్వడానికి రెడీగా ఉన్నారా? ఎస్ అంటే చేతులు పైకి చూపించాలి. వెరీ గుడ్. సో నేను కూడా మిమ్మల్ని నవ్వించడానికి రెడీగా ఉన్నా. సో ఫస్ట్ సన్నివేశం. అనగనగా ఒక రోజు ఏంటి, అనగనగా ఒక రోజు అని చెప్తుంది కామెడీ అని రాజు స్టోరీ చెప్తుంది ఏంటి కంపెనీస్ అంటున్నారేమో కాదండి. అనగనగా ఒక రోజు స్కూల్లో టీచర్ అండ్ పిల్లల మధ్యన జరిగే సంభాషణ మీకోసం తెరపైకి. కెమెరా యాక్షన్, స్క్రీన్ ప్లే. మ్యామ్, ఎగ్గుని తెలుగులో ఏమంటారు? ఎగ్గు తెలుగులో గుడ్ అంటాము, అందుకే గుడ్ మార్నింగ్. తెలివి ఎక్కువైందిలే. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ టీచర్. సరే, ఈ రోజు మనం గుణితాలు నేర్చుకుందామా? ఓకే టీచర్. స్టార్ట్ చేద్దామా? టీచర్ టీచర్ వచ్చు టీచర్. నీకేమొచ్చమ్మా? గుణితం వచ్చు టీచర్. ఓ, గుణితం వచ్చా నీకు? చెప్పు చూద్దాం. కాగుణితం వచ్చు టీచర్. కాగుణితం వచ్చా? అవును టీచర్. టీచర్, ఇది కా టీచర్, కానీ టిక్ కొట్టే కా టీచర్, కానీ సాగదీస్తే కా కా టీచర్, కానీ ఎగదీస్తే కీ టీచర్, కానీ ఎగదీసి దిగదీస్తే కే టీచర్, కానీ వంగబెట్టే కూ టీచర్, కానీ వంగబెట్టి సాగదీస్తే కూ టీచర్. సరే సరే, అగోరించాలి. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ టీచర్. సరే, అయితే ఇప్పుడు మనం లెక్కలు నేర్చుకుందామా? ఓకే టీచర్. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్తారా? ఓకే టీచర్. గడియారంలో 12 తర్వాత ఏమొస్తుంది చెప్పండి చూద్దాం. టీచర్ టీచర్ నేను చెప్తాను. చెప్పు చెప్పు. చెప్పండి. ఆన్సర్ టీచర్ 13 టీచర్. 13 వస్తుందా గడియారంలో 12 తర్వాత? అవును టీచర్. మరి గడియారంలో ఇక్కడ 12 తర్వాత 1 ఎందుకు ఉందంటారు? ఆ గడియారం చేసిన వాళ్ళకి లెక్కలు రావు టీచర్. అయ్యో, వాడెవడో మీకన్నా మేధావి ఉంటుంటాడు. ఓకే, ఏంటి అక్కడ గొడవ? టీచర్ ఇది నన్ను హిందీలో తిడుతుంది టీచర్. అయ్యో, హిందీలో తిట్టిందా? అవును ఏమని తిట్టిందమ్మా? ఇది రాయే అని తిట్టింది టీచర్. అయ్యో, ఇది రాయే అంటే అది తిట్టు కాదమ్మా. ఇది రాయే అంటే ఇట్లా రా అని అర్థం. నీకు హిందీ అంత బాగా వచ్చా? అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్తావా? హిందీలో అక్కడికి వెళ్ళి రా అనడానికి ఏమంటారు చెప్పు చూద్దాం. ఇట్లా పరిగెత్తుకొని ఇట్లా తీసుకొని ఇది రాయే అంటారు టీచర్. అగోరించవలేదా? వచ్చి కూర్చో. ఓకే పిల్లలు, ఈ రోజుకి స్కూల్ సమయం అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దామా? ఓకే టీచర్. బాయ్. ఇంకా ఈ కొడుకు కోడాళ్ళు మనవడు మనవరాళ్ళు ఎవరు కనపడరేంటి? బస్సు దిగారో లేదో, ఈ ముసలావిడికి ఒక ఫోన్ చేసి చెప్పాలని కూడా లేదు. ఇంట్లో ఉండే పనులంతా ఎవరు చేసి పెడతారు? ఏంటో ఈ కొడుకులు ఎప్పుడు వస్తారో ఏమో. చేసి చేసి అలసిపోతుందమ్మా. ఎలా ఉన్నావే నా బంగారు తల్లి? గ్రాని, ఎలా ఉన్నావు నా చిట్టి తల్లి? గ్రాని. ఏంటో
పండగ పనులంతా అయినాక ఫోన్ చేయమని చెప్పమనింది నానమ్మ. పండగ పనులు అయిపోయినాక వస్తే ఇంట్లో ఉండే పనులన్నీ ఎవరు చేసి పెడతారు? నాకేం తెలుసు నానమ్మ. అయ్యో కర్మ కర్మ. నువ్వేమే మనవరాలా? నా డ్రెస్ ఎలా ఉంది? పండగ డ్రెస్ డ్రెస్ అంతా బాగుంది కానీ ఇదేందో ఇది కొద్దిగా చిరిగినట్టుందమ్మా. గ్రాని, ఇది టాప్ జీన్స్ గ్రాని. ఇక్కడ ఎంత చిరిగితే అంత ఫ్యాషన్ గ్రాని. ఏమి ఫ్యాషనో ఏమో. మేము ఉండేటప్పుడు ఏదో పేదరికింపులు లేదో చిరిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏందో ఈ చిరిగిన బట్టలు వేసుకొని ఫ్యాషన్ అంట ఫ్యాషన్. ఏందో ఈ మనవరాళ్ళు. సరే గ్రాని, ఎప్పుడు నువ్వు చెప్పింది నేను వింటావు కదా. ఒకసారి నేను చెప్పింది నువ్వు వింటావా? నేనా? సరే సరే చెప్పండి. నేనేం యాక్షన్ చేస్తే అది చేసి నువ్వు కూడా చేయాలి. నేనా? ఎవరు చూడట్లేదు కదా? చూడట్లేదు గ్రాని. ఎవరు లేరు కదా? లేదు గ్రాని. అలాగైతే చెప్పండి. బేసికల్లీ ఇలా చెప్పు. బేసికల్లీ ఇలా చెప్పు. ఇలా ఇలా ఏంటమ్మా నా నడుము విరిగిపోతుంది. అయ్యో లేదు గ్రాని. సరే ఇలానా? పట్టుకో. ఇలా చెప్పు తల్లి, చేస్తాను. ఇలా చెప్పు. బేసికల్లీ, ప్రాక్టికల్లీ, ప్రాక్టికలీ, లాజికల్లీ, లాజికలీ,